Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the fifth lecture in Unit 2 Matrices, 5th class అండి. ఏం చేసామంటే ఇప్పటివరకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్వేషన్స్ యూజ్ చేసి ఐగన్ వెక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ క్రాస్ మల్టిప్లికేషన్ యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్లాన్ ఫామ్ యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ చూస్తే ఇవన్నీ కావాలంటే నాకు ఫస్ట్ యూనిట్ 2లో ఫస్ట్ నుంచి చూడండి, తర్వాతనే ఈ వీడియో చూడండి. అండ్ దీనికంటే ముందు రూట్స్ ఫ్రాక్షన్స్ వస్తే ఎలా, నార్మల్ రూట్స్ వస్తే ఎలా చేసాము. తర్వాత సపోజ్ రూట్స్ అంటే లాంబ్డా వాల్యూస్ అంటే ఏంటి, ఐగన్ వాల్యూస్ ఈక్వల్ వస్తే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా, ప్లీజ్ లుక్ ఎట్ ద వీడియో. ఇప్పుడు నేను ఇది ఏం తీసుకుంటున్నానంటే ద గివెన్ మ్యాట్రిక్స్, నేను ఇదంతా రాయనండి, డైరెక్ట్ రాస్తున్నాను. చాలా ప్రాబ్లమ్స్లో సాల్వ్ చేశాను. ఏ అనేది దిస్ మ్యాట్రిక్స్, దెన్ det ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈజ్ ఈక్వల్ టు 0, డైరెక్ట్ డిటర్మినెంట్ రాస్తున్నాను. det ఆఫ్ ఎందుకని వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మీరు క్లియర్గా రాయండి. ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్ టు 0, consider that matrix, then after that determinant of that matrix is equal to 0. See, అప్పుడు ఏమవుతుంది 3 మైనస్ లాంబ్డా. నా ప్రీవియస్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. 3 మైనస్ లాంబ్డా 2 2 1 2 మైనస్ లాంబ్డా 2 మైనస్ 1 మైనస్ 1 0 మైనస్ లాంబ్డా. అవునా అండి? ఇక్కడ నాకు వాల్యూస్ ఏమొచ్చాయండి, 0 మైనస్ లాంబ్డా అంటే నేను మైనస్ లాంబ్డా అని రాస్తాను. det ఆఫ్ దిస్ డిటర్మినెంట్ చేస్తే నాకు ఏమొస్తుందంటే ఈక్వేషన్, మీరు దయచేసి ఈక్వేషన్ని సాల్వ్ చేయండి. det మీకు వచ్చని నేను అనుకుంటున్నాను. చూడండి ఎలా రాస్తాను. ఫస్ట్ ఎలిమెంట్ 3 మైనస్ లాంబ్డా, కరస్పాండింగ్ మైనర్ అంటే రిమూవ్ ద ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, మైనర్ ఇస్ దిస్ 2 మైనస్ లాంబ్డా ఇంటూ మైనస్ లాంబ్డా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2, minus 2 of corresponding column, corresponding row, then add, multiply these two, minus lambda, minus of this, minus minus plus. Next, plus 2 of corresponding minor AD, minus of minus plus BC, 2 minus lambda, okay, equal to 0. After solving this, I'll get one equation that is lambda cube minus lambda cube plus 5 lambda square minus 8 lambda plus 4 equal to 0. Take minus common, lambda cube minus 5 lambda square plus 8 lambda minus 4 is equal to 0. ఇలా ఇచ్చినప్పుడు రిమైండర్ థీరం యూస్ చేసి మనము రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ యూ పుట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1, ఇది సాటిస్ఫై అవుతుంది కదా. 1 మైనస్ 5 8 మైనస్ 4, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేమవుతుంది బిడ్డ, 1 1 1 జా 1, మైనస్ 4 వస్తుంది. 1 ఇంటూ మైనస్ 4 మైనస్ 4, దిస్ ఈజ్ 4, 1 4 జా 4, అంటే సాటిస్ఫై అవుతుంది. అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 సాటిస్ఫై అవుతుంది. అప్పుడు మిగిలినటువంటి క్వాడ్రాటిక్ ఫామ్ ఏంటి, ఇది లాంబ్డా స్క్వేర్ వాల్యూ, ఇది లాంబ్డా వాల్యూ అండ్ ఇది కాన్స్టెంట్. అవునండి. ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే నాకు ఇది ఏమని రాయొచ్చు, లాంబ్డా మైనస్ 2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇది లాంబ్డాని తీసుకొస్తే లాంబ్డా మైనస్ 1, ఇది లాంబ్డా మైనస్ 2 హోల్ స్క్వేర్. అంటే నాకు లాంబ్డా వాల్యూస్ ఏమొచ్చినాయండి, దేర్ఫోర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1, 2, 2 ఆర్ రూట్స్. ఈ రూట్స్ని ఏమంటాను నేను, ఆర్ రూట్స్ ఆర్ ఐగన్ వాల్యూస్. ఐగన్ వాల్యూస్ 1 2 2. ఇజ్ ఇట్ విజిబుల్, కనిపిస్తుందా? ఇప్పుడు నాకు ఐగన్ వాల్యూస్ వచ్చినాయి బిడ్డ. ఈ ఐగన్ వాల్యూస్ వచ్చిన తర్వాత నేను ఎట్లా సాల్వ్ చేయాలి, 2 ఐగన్ వాల్యూస్ ఆర్ ఈక్వల్, లాంబ్డా ఈక్వల్ టు 1 అండ్ లాంబ్డా ఈక్వల్ టు 2. అంటే ఎట్ ఏ టైం మీరు లాంబ్డా ఈక్వల్ టు 2 తీసుకొని ఫైండ్ అవుట్ చేయండి, దట్స్ ఇట్. ఈ ప్రాబ్లంలో సింగిల్ వస్తుంది వెక్టర్. కొన్ని ప్రాబ్లమ్స్లో లాంబ్డా ఈక్వల్ టు 2 ఏదైతే ఈక్వల్ వస్తుందో ఆ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే ఎట్ ఏ టైం విల్ గెట్ ద 2 వెక్టర్స్ ఆల్సో. అది కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇక్కడ నాకు సింగిల్ వెక్టర్ వస్తుంది, లాంబ్డా ఈక్వల్ టు 2 తీసుకుంటే నేను ఏం తీసుకుంటున్నానంటే ఐగన్ వెక్టర్ corresponding to lambda is equal to 2.
అప్పుడు అదేమవుతుంది, ఐగన్ వెక్టర్ a మైనస్ లాంబ్డా I ఇంటూ ఎక్స్, దట్ ఈస్ a మైనస్ 2i ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ నేను లాంబ్డా ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి, 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 3 మైనస్ 2 1 2 2 1 2 మైనస్ 2 0 2 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2. చూడండి అమ్మా, ఇప్పుడు ఈజీ ఫామ్కి రావడానికి నేను ఏం చేస్తానంటే, ఇది x1 x2 ఐ వాంట్ టు యూజ్ ద ఎక్లాన్ ఫామ్ మెథడ్. ఎక్లాన్ ఫామ్లోకి తీసుకెళ్ళాలంటే ఈ 3 0 ఉండాలి. ఇవి రెండు యాడ్ చేశాను అనుకోండి, సపోజ్ ఇది యాడ్ చేయండి, R1 యూజ్ చేసి దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు అది ఏమవుతుంది, ఏం ఆపరేషన్, R1 ఇంప్లాయిస్ R1 మైనస్ R2, సారీ బేట, R2 ఇంప్లాయిస్ R2 మైనస్ R1 యూజ్ చేసి R2 R3 చేంజ్ చేస్తున్నాను. అండ్ R3 ఇంప్లాయిస్ R3 ప్లస్ R1 చేశాను అనుకోండి. నాకు అప్పుడు చూద్దాం, కాంప్లికేటెడ్ అవుతుందా, ఏమవుతుంది 1 2 2, ఇదేమవుతుంది దిస్ మైనస్ దిస్ 0. ఓకే, వన్ థింగ్, R2ని చేంజ్ చేయొద్దు, ఎందుకంటే ఈ 0 ప్లస్లో మళ్ళీ ఇంకో వాల్యూ వస్తుంది. జస్ట్ యూ హ్యావ్ టు చేంజ్ R3 ఓన్లీ. R3ని ఒకటే చేంజ్ చేయండి బేట, 1 0 0. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది 0 అవుతుంది. ఇక్కడ విల్ గెట్ -1 + 2 అంటే 1 వస్తుందండి, ఇది 0 వస్తుంది. ఒక్కసారి ప్రాబ్లమ్ని బాగా అబ్జర్వ్ చేయండి. మేడం మీరు ఎందుకు అది చేంజ్ చేయలేదు అంటారు. మీరు చేంజ్ చేసి చూస్తే మళ్ళీ ఈ 0 ప్లస్లో ఇంకో వాల్యూ వస్తుంది. మనకు మళ్ళీ కొంచెం కాంప్లికేటెడ్ అవుతుందండి. మీరు చేస్తే చేయండి, 1-2 స్టెప్స్ ఎక్కువ వస్తాయి. దట్స్ ఇట్. ఇప్పుడు దీన్ని ఎనీ మోర్ ఆపరేషన్స్ ఈజ్ పాసిబుల్. ఇవి 3 మనకు 0 అవ్వాలి నాన్న. కానీ ఇక్కడ నేను ఏదైనా ఆపరేషన్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 1 ఉంటే ఇది ఈజీ అయ్యేది, 1 లేదు కాబట్టి నేను వదిలేస్తాను. డైరెక్ట్ సాల్వ్ చేయొచ్చు, ఎందుకంటే ఫ్రమ్ లాస్ట్ ఈక్వేషన్ యుల్ గెట్ x3 హియర్ 2. ఈ 1ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకో వేరియబుల్ వస్తుంది. అప్పుడు 2 వేరియబుల్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూస్ వస్తుంది. దట్స్ ఇట్. దెన్ స్టాప్ ఇట్. ఓకే, ఎప్పుడు స్టాప్ చేయాలి మేడం ఆపరేషన్స్ అనేది, మీరు ఎక్లాన్ ఫామ్, నార్మల్ ఫామ్ ఇవన్నీ బాగా పర్ఫెక్ట్ చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుందండి. ఓకేనా, దయచేసి ప్రీవియస్ యూనిట్ 1లో కూడా నా వీడియోస్ ఉన్నాయి, చూడండి. ప్లేలిస్ట్కి వెళ్ళి మ్యాట్రిసెస్ 1 మ్యాట్రిసెస్ 2 ఇంకొకటి ఇవన్నీ అయిపోతే కనుక 3rd యూనిట్ కూడా పోస్ట్ చేశాను. దట్ ఈస్ సీక్వెన్స్ అండ్ సిరీస్ M1 క్రాష్ కోర్స్తో ఉన్నాయండి, అవి కూడా చూడండి. దాని తర్వాత 4th యూనిట్ కూడా ఉంది, మీన్ వాల్యూస్ థీరమ్స్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సాల్వ్ చేస్తాను. అప్పుడు అది ఏమవుతుంది, x1 + 2x2 + 2x3 = 0. నెక్స్ట్ x1 + 2, ఇది x2 కాదండి, x3, అవునా. అండ్ ఫ్రమ్ లాస్ట్ ఈక్వేషన్ x3 ఈజ్ 0. ఓకే, చూడండి అమ్మా, నాకు ఇక్కడ ఐగన్ వెక్టర్లో ఫస్ట్ వన్ x1. ఓకే, డన్. నేను ఏమంటానంటే దీన్ని 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి. ఇది x2 అండి, x1 + 2x3 = 0. ఓకే, సపోజ్ నేను x3 ఇక్కడ 1 వస్తుందా అండి, చూడండి. x3 కాదండి, ఇది x3 కాదు బేట, x2. అదే చూస్తున్నాను ఎక్కడ మిస్టేక్ అయిందా అని. x2 వచ్చింది, అవునా, x2 వచ్చింది. బట్ ఈ x2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ x1 x3లోనే వస్తుంది. కాబట్టి ఈ ఈక్వేషన్ని నేను యూ కెన్ అజ్యూమ్ ఎనీ వేరియబుల్. నేను x3 = k అనుకుంటాను. x3 = k అనుకుంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ దీన్ని ఏమని రాయొచ్చు, ఫ్రమ్ 2 x1 = -2x3 అంటే x1 ఏమవుతుంది, -2k. నాకు x1 తెలుసు, x3 తెలుసు. ఓకేనా, x2 కూడా నాకు ఆల్రెడీ తెలుసు. దేర్ఫోర్ వెక్టర్ ఏంటిది, x1 x2 x3. ద వెక్టర్ ఈజ్ x1 ఈజ్ -2k, x2 ఈజ్ 0, x3 ఈజ్ k. నేను k కామన్ తీసాను అనుకోండి బిడ్డ, -2
0 1. దిస్ ఈజ్ అవర్ ఐగన్ వెక్టర్. ఈ ప్రాబ్లంలో మనకి లాంబ్డా ఈక్వల్ టు 2 తీసుకున్నప్పుడు ఒకటే వచ్చింది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్కి లాంబ్డా ఈక్వల్ టు 2 తీసుకున్నప్పుడు ఎట్ ఏ టైం నాట్ ఓన్లీ 2, ఏదైతే రిపీటెడ్ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ తీసుకున్నప్పుడు ఎట్ ఏ టైం విల్ గెట్ 2 వెక్టర్స్. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 కదా, 1 సబ్స్టిట్యూట్ చేయండి. నాకు ఐగన్ వెక్టర్ ఏమొస్తుందో చూద్దాం. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఊరికే చూడడం కాదండి, నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేయండి. అప్పుడే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఐగన్ వెక్టర్ ఏమన్నా వేస్తామండి? a మైనస్ లాంబ్డా I ఇంటూ x ఈక్వల్ టు 0. a మైనస్ 1i x. నా మ్యాట్రిక్స్ తెలుసు కదండి, అందులో నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చింది 2 ఎందుకంటే 3 మైనస్ లాంబ్డా అంటే 3 మైనస్ 1 అంటే ఎంత? 2 2 1 1 2. ఎందుకంటే 2 మైనస్ 1 వస్తుంది. -1 -1 0 మైనస్ లాంబ్డా అంటే ఇక్కడ లాంబ్డా వాల్యూ ఎంత అండి? 1 కదా. ఇది ఇంటూ x1 x2 x3. చాలా ఫాస్ట్గా చేయండి అమ్మా. కొంచెం చాలా డీటెయిల్డ్గా చెప్పానండి ఇంతకుముందు వరకు. దయచేసి నా ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి వెరిఫై చేసుకోండి, తర్వాతనే ఈ వీడియో చూడండి, అప్పుడు వెరీ ఈజీ. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని ఏం ఆపరేషన్స్ యూజ్ చేస్తే ఇట్స్ ఈజీ. ఆపరేషన్స్ యూజ్ చేయండి, లేదంటే ఈక్వేషన్స్ని కూడా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటారా, మనకు అన్నీ డైరెక్ట్ ఈక్వేషన్ ఫామ్లో ఉందండి. ఇఫ్ యూ కన్సిడర్ డివైడెడ్ బై 2 తీసుకుంటే 1 1 1, తర్వాత దీన్ని యాడ్ చేసామనుకోండి, ఓకే, ఆల్ జీరోస్ అయిపోతాయి. అండ్ ఓకే, అలా కూడా చేయొచ్చు. నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే x1. ఫస్ట్ నేను దీన్ని ఏం చేశానంటే 1తో 2 కామన్ తీసేసి రాయొచ్చు, లేదంటే ఇలా రాయొచ్చు. 2x1 + 2x2 + 2x3 = 0. ఫస్ట్ ఈక్వేషన్. అండ్ ద సెకండ్ ఈక్వేషన్ x3 = 0 అనుకుంటే ఓకే, లేదంటే మనం ఒకసారి సాల్వ్ చేద్దామండి. ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ యూజ్ చేస్తాను. r1 = r1 / 2. అప్పుడు నాకు అది ఏమవుతుంది బేట? 1 1 1 1 1 2 -1 -1 -1. అండ్ దిస్ ఈజ్ x1 x2 x3 = 0 0 0. ఇప్పుడు నాకు r1 యూజ్ చేసి ఇవన్నీ 0 చేయడానికి ట్రై చేస్తాను. ఆ ఆపరేషన్ ఏంటంటే ఇక్కడ చూడండి. ఓకే, ఏం ఆపరేషన్ చేయాలి చెప్పండి? r2 = r2 - r1, r2 = r2 - r1, అండ్ r3 = r3 + r1 చేద్దాము. ఏమవుతుందో చూద్దాం. నో వరీస్. 1 1 1. ఇదేమవుతుంది బేట? 0 0 2 - 1 1 అవుతుంది. యాడ్ చేయండి. 0 0 0. ఓ, వెరీ ఈజీ, వెరీ ఈజీ. వచ్చేసిందా మనకి? x1 x2 x3 ఎక్లాన్ ఫామ్లోకి వచ్చేసిందండి. బిలో ద ప్రిన్సిపల్ డయాగనల్స్, ఇది మన ప్రిన్సిపల్ డయాగనల్ కదా. ఈ బిలో ద ప్రిన్సిపల్ డయాగనల్స్ ఇవి 3 నాకు 0 వచ్చేసినాయి. స్టాప్ ఇట్. దెన్ సాల్వ్ ద ఈక్వేషన్స్. x1 + x2 + x3 ఫస్ట్ ఈక్వేషన్. అండ్ సెకండ్ ఏమొస్తుంది? x3 = 0 వచ్చిందండి. ఓకే, నేనేమనుకుంటున్నానంటే ఐదర్ యూ మే బీ కన్సిడర్ x2 = k ఆర్ x1 = k. ఏదైనా ఒకటి అనుకోండి. లెట్ us కన్సిడర్ x2 = k. పుట్ x2 in 1, x2 and x3 in 1, x2 and x3 in 1. 1లో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, నాకు అప్పుడు అది ఏమవుతుంది? ఇది 0 అండి. x2 అంటే ఎంత? k.
x3 is equal to 0. From here x3 is equal to minus k. Now I got all the values. Is it feasible? Yes. Now I got all the values. Then what about this value? What is our vector here? Vector ఏమవుతుంది చెప్పండి? Our vector is x1, x2, x3. What is our x1 here? x2, x3 వచ్చిందండి. సారీ, x3 0 వచ్చింది, x2 k అనుకున్నాను. ఓకే, x3 0 కదమ్మా, x2 k అనుకున్నాను. x1 మనకేమొస్తుంది? x1 మైనస్ k వస్తుంది. అండ్ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది? x1 ఈజ్ మైనస్ k, x2 ఈజ్ k, x3 ఈజ్ 0. యూ కెన్ కన్సిడర్ k కామన్ తీస్తే -1 1 0. ఇది ఇలా అయినా రాయొచ్చు, ఆర్ యూ కెన్ టేక్ మైనస్ k కామన్ 1 1 -1 0, or you can write like this. Okay, ఇలా అయినా రాయొచ్చు, మైనస్ k అయినా కామన్ తీయచ్చు, k. ఓకే, దిస్ ఈజ్ అవర్ కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్. ఓకేనా? ఇలా ఫైండ్ అవుట్ చేయాలండి. దిస్ ఈజ్ వాట్ లాంబ్డా ఈక్వల్ టు 1 అయినప్పుడు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా రిమైనింగ్ చాప్టర్స్ కావాలంటే నా ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి, అందులో ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.